జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్. కల్తీ మద్యం నిషేధించాలి. కల్తీ మద్యం నిషేధించాలి. ప్రజల ప్రాణాలు కేసు సిబిఐకి అప్పగించాలి. కల్తీ మద్యం కేసు 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 ప్రజల ప్రాణాలు మద్యం కేసుని చేయాలి. కొల్లు రవీంద్ర చేయాలి. నకిలీ ఎక్సైజ్ కొల్లు మంత్రి రవీంద్ర చేయాలి. ఎక్సైజ్ నకిలీ మద్యం కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలి. ఆకాష్ మీరు తప్పుకోండి బాబు, మీరు తప్పుకోండి. పెట్టుకోండి, కెమెరాకి పెట్టుకుంటా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మద్యం కుంభకోణం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మంగళగిరిలో ఈ రోజున అందరూ కూడా కలిసి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చాం. ఈ కల్తీ మద్యం తయారు జరుగుతుంది. పేపర్లో దాదాపు 1 నెల రోజుల నుంచి పొంకాలుగా వస్తున్నాయి. దాదాపు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఈ కల్తీ మద్యం జరుగుతుంటే ఇంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మీరు చూస్తా ఊరుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోద్ది? రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు తాగేటటువంటి ఈ మద్యాన్ని దుర్మార్గులు ఈ రకంగా తయారు చేస్తుంటే లాభం కోసం తయారు చేసేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనే ఆలోచన ప్రజల్లో కలుగుతూ ఉంది. అందుకనే మేము ఈ రోజున ఆందోళన చేపట్టాం. ప్రజలు ప్రాణాలని కాపాడవలసినటువంటి బాధ్యత పార్టీల మీద ఉంది. ప్రతిపక్షంగా మేము చేసేటటువంటి ఆందోళన మీరు గుర్తించి వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పండి. వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయండి. ఎవడు తయారు చేశాడో వాళ్ళందరినీ కూడా జీవితంలో మళ్ళీ ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని ఆదాయ వనరుగా చూసుకునేటటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి సందర్భంలో తెలియజేస్తాం. ఎవరున్నా సరే, వైసీపీ నాయకులు కాదు, ఏ నాయకులు ఉన్నా సరే, జనాన్ని ప్రాణం మీదకి తీసుకొచ్చే ఈ సిస్టాన్ని ఎవరున్నా సరే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, కోర్టు ముందు నిలబెట్టాలి. పార్టీలు కాదు కావాల్సింది, కల్తీ మద్యం తయారు చేసేటటువంటి దొంగల్ని మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమనే చెప్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో నిగ్గు తేల్చాలని, ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని, అట్లాగే వీధిన గొందిన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్ని అరికట్టాలని, అసలు ఈ సిస్టాన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకురావాలని, దీని వెనక ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ బయటకు లాగాలని, ఇవాళ ఈ సంవత్సరం చిల్లర కాలంలోనే రమారమి 5,000 కోట్ల కుంభకోణం జరిగిందంటే ఇక రాబోయే మిగతా కాలంలో ఎంతవరకు జరిగి ఉండేదో దీన్ని ఇవాళ మనం చూడకపోతే, ఈ విధానం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా నిర్భయంగా ఒక చిత్తూరులో ప్రారంభించిన ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తం కూడా కొన్ని వేల ఇవాళ బెల్ట్ షాపుల్లో ఈ విక్రయాలు నడుస్తున్నాయి. అసలు మద్యం షాపులు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం,
ఉదాహరణకి మంగళగిరే తీసుకోండి. ఎవరో పాపం ఒక 50 షాపులకో 100 షాపులకో 1 కోటో 2 కోట్లో కట్టి వేలం పాటలోకి వెళ్తే వాళ్ళకి 1 2 షాపులు వస్తే ఆ షాపుల్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు కావాలని బలవంతంగా లాక్కున్న దాఖలాలు మన ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఈ విధంగా లాక్కొని వైన్ షాపులు లాక్కొని అట్లాగే ఇవాళ ప్రతి సందుకి గొంతుకి అన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా ఈ మద్యాన్ని దొంగ మద్యాన్ని అమ్ముతున్న ప్రస్తుత ఈ ప్రభుత్వ ఏజెంటుల్ని వీళ్ళందరినీ కూడా ఒక సిబిఐకి కేసు అప్పగించి దీన్ని నిగ్గు తేల్చాలని, అట్లాగే అమాయక జనులు ఎంతమంది చనిపోయారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ మద్యం వల్ల, చనిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాలని, ఈ కన్నులు మూసుకున్న ఈ గుడ్డి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరచి ఈ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించి మన రాష్ట్ర ప్రజలకందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాం. మేము రాష్ట్రంలో ప్రతి గొంతుకి ప్రతి సందుకి కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు ఇంత విపరీతంగా ఎందుకు పెరిగాయి? ఈ వైన్ షాపులు తీర్చుకున్నదంతా కూడా తెలుగుదేశం ఏజెంట్లే కాబట్టి ఈ మద్యాన్ని ఒక నెట్వర్క్గా చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగ సారాన్ని అమ్మే కార్యక్రమాన్ని చేపట్టింది వాళ్ళ తెలుగుదేశంలో ఉన్న కొన్ని శ్రేణులు. వీళ్ళ చర్యలను మేము ఖండిస్తూ ఈ కేసును సిబిఐకి అప్పచెప్పి అసలైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.